జనని ఎవరైతే ఉన్నారో ఈ పాప అత్యధికమైన మార్కులు రావడంతో ఆగిపోకుండా తన విద్యను ఇంకా కొనసాగిస్తూ నెక్స్ట్ ఇంటర్మీడియట్కి జాయిన్ అవ్వడానికి కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ వారి పరిస్థితులు అంత ఇదిగా లేవు కాబట్టి గవర్నమెంట్ని ఖచ్చితంగా వాళ్ళని హెల్ప్ చేసి ముందుండి ప్రోత్సహించాలి. ఇటువంటి వారిని వీరందరూ కూడా మనకి జాతి రత్నాలు వీరిని విద్యావంతులు చేయడం అనేది మన దేశానికి ఎంతో ఉపయోగకరం. అది కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి 100%గా పాపకు హెల్ప్ చేసి ఫ్రీ సీట్ ఇప్పించి చదివిపించి తనని విద్యావంతురాలు చేయాలని మనం కోరుకుంటున్నాం. చంద్రశేఖర్ రాజు, వడిరాజుల క్షత్రియ సంఘం నుంచి మేము వచ్చాము. బేరంగుల జనని అనే పాపకి 600కు గాను 595 మార్కులు 10th క్లాస్లో ఆ అమ్మాయికి రావడం చాలా హర్షణీయము. ఈ కదిరిపట్నంలోనే ఆ అమ్మాయికి అత్యధికమైన మార్కులతో రావడం అనేది మనం సంతోషించదగ్గ విషయం. అది దాంతోపాటు ఆ అమ్మాయి వడిరాజుల క్షత్రియులు కమ్యూనిటీ నుండి ఉండటం మాకు ఎంతో సంతోషదాయకము. సో దానికి గాను మేము ఆ అమ్మాయిని ప్రోత్సహించే విధంగా ఇక్కడికి వచ్చాము. దానికి గాను మేము తనని ప్రోత్సహిస్తూ కొంత నగదును కూడా బహుకరించాము తనకి. రేపటి రోజున ఆ అమ్మాయి ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా విద్యావంతురాలయ్యి తన విద్యను ఇంకా ముందుకు కొనసాగించాలి. సో దానికి గాను ప్రోత్సహించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో తను జాయిన్ అయ్యి చదువు ఇంకా ముందుకు కొనసాగించాలి. వారు కడు పేదరికంలో ఉన్నారు. దీనికి గాను గవర్నమెంట్ వారికి సహాయం చేస్తే వారు చదువుని కొనసాగించి ఇంకా విద్యావంతురాలు అవడానికి అవకాశం ఉంటుంది. దానికి గాను వారి తండ్రికి మేము కొంత ప్రోత్సహిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఆ పాపని మన కమ్యూనిటీ తరఫున, వడిరాజు క్షత్రియ కమ్యూనిటీ తరఫున మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో మేము వారిని కలవడం జరిగింది.